హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తేజు టాక్స్. తమ్నైల్ చూసాక మీకు నేనేం చూపిస్తున్నానో తెలిసే ఉంటుంది. మడగడ వ్యూ పాయింట్ రీసెంట్ టైమ్స్లో ఫేమస్ అయింది. లంబసింగి వనజాంగితో పాటు పోటీగా మడగడ వ్యూ పాయింట్ కూడా మంచి లొకేషన్గా అరకు వ్యాలీకి చాలా దగ్గరగా ఉంది. మరి ఈ వీడియోలో లంబసింగి ఆర్ వనజాంగి లేదా మడగడ వ్యూ పాయింట్ ఏది బెటర్, అసలు మడగడ వ్యూ పాయింట్ గురించి మరిన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం. వీడియోని మాత్రం చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. మార్నింగ్ 5 AM కల్లా మా స్టే దగ్గర నుంచి వ్యూ పాయింట్కి స్టార్ట్ అయిపోయాం. మీ దగ్గర ఓన్ వెహికల్ ఉంటే ఓకే, లేదు అంటే ఖచ్చితంగా ముందు రోజే ఆటో, కార్, బైక్ ఏదైనా సరే రెడీ చేసుకోవాలి. మార్నింగ్స్ ఎర్లీగా స్టార్ట్ అయితేనే వ్యూస్ని బాగా ఎంజాయ్ చేయగలరు. వ్యూ పాయింట్కి 1 కిలోమీటర్ దూరంలోనే వెహికల్స్ ఆగిపోతాయి. అక్కడ నుంచి కొద్దిగా ఈజీగా ట్రెక్ చేస్తే వ్యూ పాయింట్ని రీచ్ అయిపోతారు. ముఖ్యంగా మడగడకి లంబసింగి వనజాంగికి ఉన్న మేజర్ వేరియేషన్ ట్రెక్కింగే. మడగడ వ్యూ పాయింట్ రీచ్ అవ్వాలి అంటే చాలా తేలిగ్గా రీచ్ అవ్వచ్చు. యాక్చువల్గా ఈ వీడియో క్లారిటీ కొంచెం తగ్గింది. అదేంటంటే అక్కడ ఉన్న ఫాగీ వెదర్కి లెన్స్ మీద మాయిశ్చర్ లాగా అయ్యి కొంచెం వీడియో క్వాలిటీ అనేది కొంచెం తక్కువగా అనిపించింది. వీడియో స్టాప్ చేసిన తర్వాత లెన్స్ని నీట్గా తుడిచి కెమెరాని తుడిచిన తర్వాత నెక్స్ట్ వ్యూస్ అయితే చాలా బాగుంది. మేము రీచ్ అయ్యే టైంకే జనాలు రావడం స్టార్ట్ అయిపోయింది. అక్కడక్కడ స్టాల్స్ లాంటివి కూడా అరేంజ్ చేస్తున్నారు. అప్పటికే క్లౌడ్స్ కూడా ఫామ్ అవ్వడం కూడా స్టార్ట్ అయిపోయింది. ఒక మంచి ప్లేస్ చూసుకుని సెటిల్ అయిపోయాం. వ్యూస్ని బాగా ఎంజాయ్ చేసాం. మా లక్ వల్ల ఆ రోజు చాలా మంచిగా థిక్గా క్లౌడ్ ఫార్మేషన్ జరిగింది. ఆ మబ్బుల మధ్యలో నుంచి సన్ రైజ్ చూడడానికి ఎంత బాగుందో మాటల్లో కూడా చెప్పలేను.
ఇవాళ క్లౌడ్ ఫార్మేషన్ బాగుంది అండ్ సన్ రైజ్ కూడా చాలా బాగుంది. సన్ రైజ్ వ్యూ ఎంజాయ్ చేశాక అక్కడే లోకల్ స్టాల్స్ వాళ్ళు ఫేమస్ దింసా డ్యాన్స్లు చూసుకున్నాం. అక్కడ మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనకి కూడా వాళ్ళ కల్చర్ ప్రకారం రెడీ చేస్తారు. వాటితో పిక్స్ కూడా దిగొచ్చు. ఇవన్నీ మనీకేలేండి. మనం ఎర్లీగానే రీచ్ అయిపోయాం కాబట్టి అక్కడ మనకి టీ, కాఫీ, టిఫిన్స్ లాంటివి అన్నీ దొరుకుతాయి. వేడివేడిగా అక్కడే టిఫిన్ చేసి మళ్ళీ మా స్టే దగ్గరికి స్టార్ట్ అయిపోయాం. మేము ఎక్కడ స్టే చేసాం, వెహికల్ డీటెయిల్స్ ఈ వీడియో ఎండింగ్లో కానీ లేదా మా అరకు కంటిన్యూ ఈ నెక్స్ట్ వీడియోస్లో కానీ నెక్స్ట్ వ్లాగ్స్లో కానీ చెప్తాను. స్టే ట్యూన్డ్.
ఇక్కడ బాగుంది, ఇక్కడ కూర్చుని ఫోటో దిగచ్చు, కత్తిలా ఉంటుంది యాక్చువల్లీ. ఎడిటింగ్లకే సరిపోతుంది టైం. ఓకే అది చూసా ఇందాక వెళ్ళిపోయింది అనుకున్నాం. బ్రిడ్జి కూడా ఉంది. అవునా? ఓకే ఓకే ఓకే. ట్రైన్ టర్నింగ్ కూడా ఈ ఆటో ఈ వీడియోలో నా ఒపీనియన్ ఏంటంటే లంబసింగి వనజాంగి వ్యూ పాయింట్స్ బాగుండే ఉండొచ్చు, కానీ మడగడ వ్యూ పాయింట్ కూడా దేనికి తీసిపోకుండా వ్యూస్ అయితే అదిరిపోయింది. మీరు కూడా చూశారు కదా ఈ వీడియోలో. చాలా తక్కువ ట్రెక్తో మంచి వ్యూ పాయింట్ని కవర్ చేయొచ్చు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మరికొన్ని అరకు వీడియోలతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. అరకుకు సంబంధించిన పిక్స్ని నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ చేస్తాను. దాని డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ.